వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం ఒక మంచి న్యూ నోటిఫికేషన్ అయితే ఒక హ్యూజ్ నోటిఫికేషన్ అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అదే ఎస్ఎస్సి నోటిఫికేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ తీసుకుంటే 10వ తరగతి అర్హతతోనే, ఓన్లీ 10th క్లాస్ అర్హతతోనే మనకు ఒక హ్యూజ్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఓన్లీ 10th క్లాస్కే మనకు హ్యూజ్ నోటిఫికేషన్ రీసెంట్గానే మనకు ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే 10వ తరగతి అర్హతతో ఎస్ఎస్సి, జీడీ, ఎన్సీబీ, ఎస్ఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ అండ్ 2025 మనకు 2025లో ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్గా చూసుకుంటే 39,481 39,481 వేకెన్సీస్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ డేట్స్ విషయానికి వస్తే అండ్ September 5 నుంచి అయితే మనం అప్లై ప్రాసెస్ అయితే మనకు అందుబాటులోకి ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ అయితే 14th October 2024 అక్టోబర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో మనకు ఇక్కడ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మనకు కాంటాక్ట్ అయితే మనం ఏమేమి డాక్యుమెంట్లు కావాలి ఏంటి అనేది, టోటల్ అప్లై ఎలా చేయాలి దాని గురించి అయితే మనం ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లై చేసుకోలేని వాళ్ళకి అప్లై చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది మనకు మెయిల్లో కానీ వాట్సాప్లో కానీ, ఇదైతే వాట్సాప్ నెంబర్, వాట్సాప్లో కానీ వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే మనం టాపిక్లోకి వచ్చేస్తే అండ్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూడొచ్చు. 2025 సిఏపిఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్సీబీ అండ్ పోలీస్ ఉద్యోగాల ప్రకటన. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 2024లో ఒక హ్యూజ్ ఎస్ఎస్సి నుంచి హ్యూజ్ నోటిఫికేషన్ అయితే, ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వివిధ రకాల సిఏపిఎఫ్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ ఎన్సీబీ ఇలాంటి పోస్టులకు అయితే 2025కి ఇది మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇయర్లో మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి. అండ్ ఇక్కడ ముఖ్యాంశాలు తీసుకుంటే వివరాలు అయితే ఇలా ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఖాళీల వివరాలు అండ్ మేలా ఫిమేలా అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఇయర్స్, ఏజ్ రిలాక్సేషన్ అండ్ ప్రాంతాల వారీగా చూసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్, రిజర్వేషన్ గురించి అండ్ వాళ్ళు ఇచ్చే లాంగ్వేజెస్ అండ్ స్పోర్ట్స్ అండ్ అంతేకాదు భౌతిక ప్రమాణాలు అండ్ దరఖాస్తు విధానం, అప్లై ఎలా చేసుకోవాలి అండ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అండ్ ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు అండ్ ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది దాని గురించి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఎస్ఎస్సి, సిఏపిఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్సీబీ ఉద్యోగాలకు ఖాళీలు రాష్ట్రాల వారీగా అందించబడ్డాయి. ఖాళీలు ప్రతి రాష్ట్రం ప్రతి ప్రాంతం కోసం నిర్ణయించబడింది. ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ డేట్స్ అయితే చూసుకోవచ్చు. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ మనకు 5th సెప్టెంబర్ నుంచి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ లాస్ట్ డేట్ వచ్చి 14th October. ఆన్లైన్ ఫీజు కూడా మనకు 14th October మనకు ఎండ్ అవుతుంది. అండ్ దరఖాస్తు సవరణకు విండో 05 November 2024, 7 November 2024 వరకు ఉంటుంది. అండ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష January, February 2025లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఖాళీలు 39,481. అండ్ ఇక్కడ డివైడ్ చేసి చూసుకుంటే బిఎస్ఎఫ్కి 15,654 అండ్ సిఐఎస్ఎఫ్కి వచ్చేసి 7,145 అండ్ సిఆర్పిఎఫ్ 11,541 అండ్ ఎస్ఎస్బి 819 అండ్ ఐటీబీపీ 3,017, అస్సాం రైఫిల్స్ 1,248. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాగైతే మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్ 35, ఎన్సీబీ 2022. ఇక్కడ ఎక్కువ తీసుకుంటే బిఎస్ఎఫ్కి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ బోర్డర్లో ఎవరైతే మనకు ఈ జవాన్స్ ఉన్నారో దానికి సంబంధించి అయితే మనకు 15,000 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు జెండర్ సంబంధించిన ఖాళీలు తీసుకుంటే బిఎస్ఎఫ్కి మొత్తం 15,654. ఇందులో జనరల్ కేటగిరీ అండ్ జనరల్లో మేల్ అండ్ ఫీమేల్కి మొత్తం 15,654 అండ్ ఇందులో మేల్కి 13,306 అండ్ ఫీమేల్స్కి అయితే 2,348. అండ్ సిఎస్ఎఫ్కి ఇక్కడ చూసుకోవచ్చు మహిళలకి
అండ్ ఫిమేల్స్కి అండ్ మేల్స్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఎన్సీబీకి అండ్ వేతన శ్రేణి చూసుకోవచ్చు. ఎస్ఎస్ఎఫ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈఎస్డబ్ల్యూ మరియు యూఆర్ విభజించబడ్డాయి. అండ్ దీనికి సంబంధించిన శాలరీ విషయానికి వస్తే 18,000 to 56 వరకు అయితే మనకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇతర పోస్టులకి అయితే ఇది ఓన్లీ ఎన్సీబీకి. అండ్ ఇతర పోస్టులకి అయితే మనకు 21,000 నుంచి 69,000 వరకు అయితే ఉంటుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వస్తే మెట్రికులేషన్ అదే 10th క్లాస్ అనేది 125 నాటికి పాస్ అయితే ఉండాలి. ఇయర్ మనకి ఏజ్ గురించి వస్తే 18 to 23 ఇయర్స్ ఉండాలి. 18 to 23 ఇయర్స్ అంటే 23 ఇయర్స్ లోపలైతే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్షన్ అయితే ఎస్సీ ఎస్టీఎస్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది 5 ఇయర్స్, ఓబీసీలకి 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ జవాన్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ రిజర్వేషన్కి వస్తే రిజర్వేషన్లు అయితే ఉన్నాయి. అండ్ ఇందులో ఎస్సీస్కి 15% అండ్ ఎస్టీస్కి 7.5%, ఓబీస్కి 27% అండ్ ఆర్థికంగా 10% ఉంటుంది వీళ్ళకి. ఈడబ్ల్యూఎస్కి అన్రిజర్వ్స్కి మిగిలిన అన్ని స్థానాలు. మనకి ఇక్కడ తీసుకుంటే 15% అంటే మనకి ఎస్సీస్కి 15%, ఎస్టీస్కి 7.5% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది.